హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ ఎట్లుంటారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం, కానీ మా అమ్మలే అయితే మంచిగా లేదు ఫ్రెండ్స్. పాపం ఎందుకో స్కూల్ నుంచి వచ్చిన కాంచి అయితే పడుకునే ఉంటుంది. ఆమెకైతే నిన్న నుంచి అయితే ఇక్కడ కిందనైతే నాలుక కింద అయితే ఎర్రగా ఇట్లా బుగ్గల్లాగా అయినాయి. ఇక్కడ నుంచి ఇదంతానైతే నొప్పి వస్తుందంట. మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిందంట. నైట్కి ఇట్లా కొంచెం అన్నది, ఏ నైట్ హాస్పిటల్కి పోదామంటే వద్దు తీ మమ్మీ అనేసి అన్నది. కొంచెం తక్కువనే ఉంది అన్నది. సరే అని పొద్దున అట్లే స్కూల్కి పోయింది. ఇక మళ్ళీ స్కూల్లో మధ్యాహ్నం నుంచి అయితే ఎక్కువైపోయిందంట. ఇక సాయంత్రం వచ్చేసరికి అయితే మొత్తం మధ్యాహ్నం అన్నం గిట్లా తినలేదట. డల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, హాస్పిటల్కి పోదామంటే నేను వస్తలేదు. చూపిస్తాం మామూలు. అసలు అయితే 2 రోజుల నుంచి అయితే వీడియోలో తీయలేము. ఈ రోజు అన్న వీడియో తీసుకొని పెట్టుకుందామంటే ఇక మామూలు అయితే వచ్చినప్పటి నుంచి డల్ అయిపోయింది. ఇక నాకైతే ఏం వీడియో తీయాలన్నా కానీ తీయాలనిపించలేదు ఇక అట్లా ఉన్నందుకు. ఇక చూడండి ఫ్రెండ్స్, మా అమ్మలు అయితే పడుకుంది. మా అన్న అయితే ఇక ఫోన్ చూస్తుంది. రెడీ అయింది. ఎప్పుడెప్పుడు గణేష్ దగ్గరికి పోదామా అని చూస్తుంది కదా. ఆయన అయితే గణేష్ దగ్గరికి పోదామైతే రెడీ అయి కూర్చుంది. ఇక పాప మా అమ్ములేమో వాళ్ళేమో ఫోన్ చేస్తారు రమ్మని. ఇక మా అమ్ములకైతే బాగాలేదు, పడుకుంది. అమ్ముగా దా హాస్పిటల్ పోదంపా. దా మరి హాస్పిటల్ కొంచెం ఎట్లా తక్కువ అవుతుంది? నువ్వు వండుకుంటే నాకు మంచిగా అనిపించదు. చోరు వస్తుందా? వాపు వచ్చిందారా? ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ వాపు ఏం లేదురా. ఇది నాలుక కింద బుగ్గలు కొంచెం నొప్పి తక్కువ ఉందా? మరి హాస్పిటల్ పోదాంపా. టాబ్లెట్లు ఇస్తే తక్కువ అవుతుంది. మళ్ళీ నైట్ అంతా ఎక్కువ అయితే ఇట్లా మళ్ళీ నువ్వు పడుకో నైట్లా. పోదమ్మా పోదాంపా నాన్న. చూడండి ఫ్రెండ్స్, ఇక హాస్పిటల్ పోదామంటే అయితే మామూలు అయితే వస్తలేదు. హాస్పిటల్ పోతే ఎట్లా తక్కువ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్. ఇక తినమంట తింటలేదు. మధ్యాహ్నం బాక్స్ ఇట్లా అట్లనే వదిలిపెట్టుకొచ్చింది. అసలు మింగనికి రాలేదంట. ఇప్పుడు కొంచెం పెరిగి వేసుకొని వేడివేడి అన్నము మెత్తగా చేసి తినిపిస్తా. హాస్పిటల్ వచ్చి అన్నం తిని టాబ్లెట్లు వేసుకుందాం. మరి ఎట్లా తక్కువ అవుతుంది? ఇక మళ్ళీ నొప్పికి జ్వరం పడుతుంది నైట్ అంతా. మళ్ళీ జ్వరం వస్తే అసలు నీ తగ్గదు. చూడు ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. ఏదైనా వస్తే అసలే సతాయిస్తుంది. హాస్పిటల్ కంటే అస్సలు రాదు. ఎందుకంటే ఇంజక్షన్ ఇస్తారని భయము. టాబ్లెట్లే తీసుకుంటుంది. ఇంజక్షన్ ఇప్పి అన్నా కానీ వస్తలేదు. పోంది ఎట్లా తక్కువ అవుతుంది? మళ్ళీ నైట్లో జ్వరం పడితే ఎట్లా? నాకు జ్వరం వస్తే మాత్రం గుంజుకొని తీసుకొని ఇంజక్షన్ ఇప్పిస్తారు. దమ్మా నాకైతే ఇంకా మా అమ్మలు ఇంట్లో కొంచెం మంచి యాక్టివ్గా ఉండి ఇటు తిరుగుకుంటా మంచిగా ఉంటేనే నవ్వుకుంటూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే ఈమె డల్ అయిపోతే నేను గిట్లా డల్ అయిపోతా. అసలు ఏం మనసు పట్టదు. వచ్చినప్పటి నుంచి వండుకుంటుంది. అసలు నాకైతే ఇక ఏం మంచిగా తోస్తలేదు, ఏం చేయాలనిపిస్తలేదు. అందుకే ఇక వంట అయితే చేసేసిన. హాస్పిటల్ కన్నా తీసుకుపోదాము, చూపించుకొచ్చినాక కొంచెం తినబెట్టి అయితే టాబ్లెట్లు ఇద్దామని మన ఏమో రానంటుంది. నమ్మ దొద్దు మరి ఎట్లా తక్కువ అవుతుంది హాస్పిటల్ పోతే? డాక్టర్ పిలుచుకొస్తా బయట మరి ఎవరు మెడికల్ షాప్ ఏమన్నా చెప్తున్నది. ఇక అసలు డాడీ ఇట్లా లేట్ వచ్చింది. ఇక మళ్ళీ నైట్లో జ్వరం వస్తుందేమో అని చెప్తింటలేదు. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే గిడ మెడికల్ షాప్లో అయితే టాబ్లెట్లు తెచ్చి అన్నీ వేస్తా. ఇప్పుడు నొప్పికి అయితే ఇక కొంచెం కొంచెం తినిపిస్తా. మీరు వేడన్నం కూర కొంచెం వేడివేడి అన్నం తినిపించి అయితే టాబ్లెట్లు తీసుకొచ్చేస్తా. ఓ తినాలి. అమ్మో అబ్బో అబ్బో, ఆమెకి ఏమైనా వస్తే మా అమ్మకి అయితే మంచి ఒప్పదు ఫ్రెండ్స్ తగ్గదాకా. కానీ నీకు ఇట్లా జ్వరం వస్తే అట్లనే చూసుకుంటాయి. నాకు ఇద్దరు ఇంత మరి ఇంతేం ప్రేమ ఉపయోగం నా మీద. అమ్మో ఎందుకు తినిపించాలి నీకు ఎప్పుడు? అది తినిపిస్తే అయిపోతుందా? మరి ఉప్పు ఉప్పు అట్లా అనొద్దు. నీకు ఇట్లా జ్వరం వచ్చినప్పుడు నీకు బాగాలేకపోతే ఇట్లా మెల్లగా మింగు. మెల్లగా మింగుతున్నా మెల్లగా. వాపు అయితే ఏం లేదు. మంచిగా గణేష్ దగ్గర పూజ కాడికి పోతుండే. మంచిగా నిన్న ఎంజాయ్ చేసి వచ్చింది, డ్యాన్స్ చేసింది. ఈరోజు అయిపోయింది బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంజాయ్ చేసేస్తా. పాపం పోకుండా అయిపోయింది. మెల్లగా మింగు. తిను ఎంతసేపు తిన్నికే? చూడండి ఫ్రెండ్స్, మా అమ్ములకి అయితే ఏమన్నా వస్తానైతే అస్సలు ఇది కానీ నన్ను అయితే ఇంకా అటో ఇటో అన్న బెదిరిస్తే తింటుంది, ఇది చేస్తుంది. కానీ అమ్ములు అయితే అట్లనే వద్దంటే వద్దని వండి వేసి అనుకుంటుంది. ఇక వచ్చిన ఏంటో తక్కువైతే మరి అట్లా చేస్తే తిని టాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుంది.
కొంచెం తినరా వస్తుంది. నొస్తుందంటావు, తినవు, హాస్పిటల్కి రమ్మంటే హాస్పిటల్కి రావు. ఏందిరా నీది? టాబ్లెట్ తెస్తా ఫ్రెండ్స్ మా అక్క టాబ్లెట్లు మింగమంటే ఎన్ని అన్నా మింగుతుంది కానీ ఇంజెక్షన్ మాత్రం వద్దు. చూస్తుందని నీకు వచ్చినప్పుడు అప్పుడు చెప్తా అని చూస్తుంది. కొంచెం 2 బుక్కలు టాబ్లెట్ తెచ్చేస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ అయితే మెడికల్ షాప్కి అయితే పోయింది. మా అక్కకి అయితే ట్యాబ్లెట్స్ దండికి. ఇప్పుడైతే గణేష్ గారికి ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మంచిగా డ్యాన్స్ చేస్తాము. పాపం మా అక్క వండుకుంది, దౌడని వస్తుందని నేనైతే పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వ్లాగ్. బాయ్.